వైష్ణవ్కు మార్చిలో లేఖ రాశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రతిపాదన హోల్డ్లో పడింది. ఇటీవల రైల్వే శాఖ మంత్రిని కలిసిన కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టు విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి ట్రైన్ సర్వీసు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు, గురు శనివారాల్లో రిటర్న్లో సికింద్రాబాద్కు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. టికెట్ ధరలను అతి త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ టూరిస్టులు గోవాను వెళ్తుండగా ఇందులో 20% మంది మన తెలుగు రాష్ట్రాల వారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి సమాచారం కోసం మన డిజిటల్ స్టాటస్ తెలుగు ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు అందరికీ.